హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిచెన్ మసాలా. ఇవాల్టి వీడియోలో శ్రీరామనవమికి చేసుకునే నైవేద్యాలని ఎలా చేయాలో చూద్దాము. శ్రీరామనవమి అనగానే మొదటిగా మనకి గుర్తుకొచ్చేది పానకమే కదండి. సో స్వామివారికి మనము పానకము, వడపప్పు, చలిమిడి నైవేద్యంగా పెట్టుకుంటాము. కాబట్టి ఇవి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా అయితే ఇక్కడ పెసరపప్పుని ఒక 2 గంటల ముందరే నానబెట్టుకుంటున్నాను. ఒక అరకప్పు పెసరపప్పుని శుభ్రంగా కడిగేసుకొని నీళ్లు పోసి ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. 2 గంటల తర్వాత నీళ్లు మొత్తం వంపేసి ఇలా స్ట్రైనర్లో మొత్తం ఆరనివ్వాలి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. పైన కొంచెం బెల్లం ముక్కతో మనము స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ వడపప్పులో తురిమిన మామిడికాయ ముక్కలు, అలాగే తురిమిన కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకుంటారు. తర్వాత చలిమిడి కోసము ఒక అరకప్పు బియ్యపిండి తీసుకున్నాను. పావు కప్పు తురిమిన బెల్లాన్ని కూడా వేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. బెల్లం ఆల్రెడీ తురిమిన బెల్లమే కాబట్టి ఈజీగా కరిగిపోతుంది. తర్వాత ఒక చిటికెడు ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టదనమాట, చూసుకొని ఇలా ముద్ద అయ్యేంత వరకే నీళ్ళని కలుపుకోవాలి. కొంతమంది చలిమిడి కోసం అయితే బియ్యాన్ని నానబెట్టి ఆరబెట్టిన తర్వాత మిక్సీ పట్టి ఆ పౌడర్తో చేసుకుంటారు. ఒకవేళ ఇన్స్టెంట్గా కావాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు బియ్య పిండితో. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ముద్దలా చేసిన తర్వాత మనము స్వామివారికి నైవేద్యంగా సమర్పించుకోవడమేనండి. తర్వాత పానకం కోసము ఒక గిన్నెలో అరకప్పు బెల్లం తురుము వేసుకున్నాను. అందుట్లో 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను. తర్వాత కొన్ని యాలకుల్ని దంచి పౌడర్ చేసుకొని దాన్ని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇందులో కలుపుకుంటున్నాను. అలాగే కొద్దిగా మిరియాలని కూడా దంచి పౌడర్ చేసుకొని ఇందులో కలుపుకుంటున్నాను. అలాగే కొద్దిగా తులసాకులను కూడా వేసుకొని ఈ మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను వాడిన బెల్లము ప్యూర్దేనండి, ఎటువంటి నలకలు లేవు. సో అందుకే నేను ప్రత్యేకించి వడగట్టలేదు. మీకు కానీ నలకలు ఉన్నాయనిపిస్తే ఒకసారి వడగట్టేసుకున్న తర్వాత తయారు చేసుకోండి పానకాన్ని. అంతేకాకుండా ఇందులో కొంతమంది సొంటి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటారండి. చూస్తున్నారు కదా, పానకం కూడా తయారైపోయింది స్వామివారికి. అంతేనండి, స్వామివారికి నైవేద్యంగా పెట్టడానికి పానకము, వడపప్పు, అలాగే చలిమిడి తయారైపోయినాయి. పానకం కానీ వడపప్పు కానీ ప్రాంతానికి ఒక రకంగా చేసుకుంటూ ఉంటారండి. సో ఈ వీడియోలో నేను చూపించింది మేము చేసుకునే విధానం చూపించానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తుంది విజయ్ కిచెన్ మసాలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.